హలో గాయస్, ఎలా ఉన్నారు? ఈరోజు లెగ్ వర్కౌట్ చేశాను, అదిరిపోయింది. సో ఫస్ట్ నేను వెళ్ళగానే ఈరోజు లెగ్ వర్కౌట్కి ఏం చేశానంటే జిమ్కి వెళ్ళగానే ఫస్ట్ వామప్ అయితే చేశాను. వామప్లో జంపింగ్ జాక్స్ ఒక 50, లైట్గా స్ట్రెచెస్, బెండ్స్, పుషప్స్. సో ఇవి చేసిన తర్వాత వామప్ స్టార్ట్ అయింది. లెగ్కి లైట్గా స్క్వాట్స్ కొట్టాను. ఒక 20 స్క్వాట్లు కొట్టిన తర్వాత లెగ్ వామప్, లెగ్ యాక్టివేట్ అవుద్ది అనుకున్నాను టైం అసలు. సో ఆ తర్వాత ఫస్ట్ లెగ్ ప్రెస్ చేశాను, 45 డిగ్రీ లెగ్ ప్రెస్. సో కిందకి బేస్ అయ్యి బ్యాక్ మీద లెగ్, కేవలం లెగ్ని 45 డిగ్రీస్లో పైకి పుష్ చేస్తాం కదా. సో దట్స్ హౌ ఐ డన్. సో 100 ఆ తర్వాత 120, సారీ 100 కాదు, 50 ఆ తర్వాత ఇంకో 10 యాడ్ చేసాం. ఆ తర్వాత ఇంకో 10 యాడ్ చేసాం. సో ఫైనల్గా 3 సెట్లు కొట్టాం. ఆ తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాం. అంటే ఫ్రంట్ కూర్చుని జస్ట్ లెగ్స్ రేస్ చేస్తాం కదా కూర్చుని. సో దిస్ వే అనమాట లెగ్ ఎక్స్టెన్షన్. సో దీంతో 10 ఆ తర్వాత మళ్ళీ 2 లెగ్స్తో కలిపి సైమిల్టేనియస్గా 10. సో ఆ విధంగా ఒక 3 సెట్లు కొట్టాం. వెయిట్ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళలేదు ఈసారి. సేమ్ వెయిటే కొట్టాం, బట్ పర్ఫెక్ట్గా కొట్టాం. సో మళ్ళీ టోన్ కోసం అనమాట. ఆ తర్వాత సో ఇది అవ్వగానే, లెగ్ ఎక్స్టెన్షన్స్ అవ్వగానే వాల్ సిట్స్ అనమాట. వాల్ మీద అంటే ఇలా కూర్చోడానికి ఉంటుంది కదా, జస్ట్ ఇలాంటి ప్లేస్లో అనమాట. సో వాల్ సిట్స్ ఇలా కూర్చుని, వాల్ సిట్స్ వెంటనే లెగ్ ఎక్స్టెన్షన్ ఇది 10 రెండింటితో 10 అయిన తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్స్ ఒక 30 సెకండ్స్ ఈచ్ చేయడానికి ట్రై చేశాను. సో ఒకసారి 1 మినిట్ కూడా వెళ్ళడానికి ట్రై చేశాను, బట్ ఫెయిల్యూర్ ముందే వచ్చింది. సో ఆ తర్వాత హామ్స్ట్రింగ్ కర్ల్స్ చేశాను. హామ్స్ట్రింగ్ కర్ల్స్ కూడా ఒక 15 kgs అరౌండ్ పెట్టి చేశాను. సో అది 2 లెగ్స్ సైమిల్టేనియస్గా చేశాను. సో హామ్స్ట్రింగ్ కర్ల్స్ కూడా 3 సెట్లు అయిన తర్వాత లాంజెస్ అంటే డంబుల్స్ పట్టుకొని అలా చేస్తాను కదా. సో లాంజెస్ అనమాట. సో కొంచెం డిస్టెన్స్ అటు వెళ్ళి మళ్ళీ కొంచెం డిస్టెన్స్ వెనక్కి వచ్చాను. సో లాంజెస్. సో అలా ఒక 3 సెట్లు కొట్టాను, అదనమాట. సో ఫైనల్గా కాఫ్ రేసెస్ మషిన్ మీద తెలుసు కదా. సో వెయిట్ మనం షార్ట్ మీద బేర్ చేస్తూ ఓన్లీ లెగ్స్ మాత్రమే మనం పైకి కిందకి చేస్తాం, విత్ ది హెల్ప్ ఆఫ్ యాంకిల్. సో అక్కడ సో దట్టు లెగ్స్ వచ్చేటప్పుడు మీరు ఇలా పెట్టుకోవాలి, ఇలా. సో స్ట్రైట్గా పెట్టి లిఫ్ట్ చేయకుండా ఇలా పెట్టుకొని లిఫ్ట్ చేస్తే ఏమిటంటే ఇంకా బెటర్గా కాన్సన్ట్రేషన్ అనేది మీ పిక్కల మీద పడుతుంది, రైట్? సో దట్స్ హౌ ఐ ఎండెడ్ మై లెగ్ డే. సో రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.